ఈరోజు మేమైతే ఇక్కడ మహారాష్ట్రలోని అద్గావ్ తాలూకా పిప్పటిగావ్ అనే గ్రామంలో ఇక్కడ పెద్ద ప్రోగ్రాం ఉన్నది. ఇక్కడ సంతు మహర్షులు కుంభమేళ నుంచి ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్య నుంచి కాశీ నుంచి అయితే ఇక్కడికి వచ్చారు. ఇక్కడ భారీ ప్రోగ్రాం అయితే ఉన్నది. నేనైతే ఇక్కడికి ప్రోగ్రాంకి అయితే వచ్చాను. నేను ఇప్పుడు మొత్తం చూపిస్తాను. మొత్తం చూడండి. ఈ ప్రోగ్రాం లాస్ట్ 12 తారీఖు దాకా అయితే ఉంటుందట. 12-13 దాకా ఉంటుందట. 9-10 రోజులు అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ అన్నదానం మంచిగా అన్నీ అయితే ఉన్నాయి. నేను మొత్తం చూపిస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది. ఇగో మేమైతే ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాము. ఇది సోమటానా బోకట్టు కిన్వట్ రోడ్, ఇది హైవే రోడ్డు. మేము ఇక్కడి నుంచి వెళ్తున్నాము. మీరు ఒకవేళ పిప్పటిగావ్ వెళ్ళాలి అనుకుంటే బోకర్ నుంచి వెళ్ళవచ్చు. బస్సులు ఉన్నాయి, ఆటోలు ఉన్నాయి. బోకర్ నుంచి పిప్పటిగావ్ 13 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇలా సోమటానా నుంచి కొంచెం ముందుకు వస్తే ఇట్లా రోడ్ వస్తుంది, కమాన్ వస్తుంది. మనం హైవే రోడ్ పైన పోవద్దు, ఇట్లా కిందికి పోవాలి. ఇక్కడి నుంచి పిప్పటిగావ్ 5 కిలోమీటర్లు దూరం అయితే ఉంటుంది. మనమైతే పిప్పటిగావ్ వెళ్ళాలి అనుకుంటే మన దగ్గర ఓన్ బైక్ ఉంటేనే, లేకుంటే ఏదైనా ఆటో మాట్లాడుకుని వెళ్తేనే చాలా మంచిగా ఉంటుంది. టైంకి అయితే చేరుకుంటాము. కారు బైకులు అయితే తిని పెట్టేసింది. ఇగో పార్కింగ్ స్టార్టింగే ఇంకా ఇన్ని పెట్టమన్న బైకులా. ఇది పార్కింగ్ ఏరియా. కారు బైకులు అయితే ఇక్కడనే పెట్టేయాలి. ఇలా పెట్టేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ అయితే మన గుడి వస్తుంది. చూద్దాము. ఇట్లా సీదా పోతే అక్కడ అన్నదాన సత్రము, ఇంకా శివపురాణం జరుగుతుంది కదా, కీర్తనాలు జరుగుతున్నాయి కదా, అక్కడికైతే వెళ్తాము. మనం ముందుగా ఇక్కడ గుడికైతే వెళ్దాము. దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మనం అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు మేమైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఇంకా అనసూయ మాత ఇద్దరైతే ఉంటారు లోపల. గుడి లోపల అయితే చూద్దాం పదండి. గుడి లోపలికైతే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ కనిపించేది మొత్తం గుడి దగ్గర ప్లేసు. చాలా మంచిగా ఉన్నది ప్లేసు. చాలా పెద్దగా ఉన్నది జాగా కూడా. మంచిగా విశాలంగా మస్తు పార్కు లాగా అయితే మంచిగా ఉన్నది. గుడి తిరుగులు అయితే సూపర్ ఉన్నది. ఇదే గుడి చూడండి. ఇది బయట నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు మనం దర్శనానికి లోపలికైతే వెళ్దాము. లోపల కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే క్యూ లైను. ఇదే గుడి. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. ఈ గుడికి లోపల 4 దర్వాజాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత వెనుక సైడ్కు అనసూయ మాత ఉంటుంది. దర్శనం చేసుకుందాం రండి. ఈ గుడి లోపల అయితే చాలా సూపర్గా ఉంది. మస్తు విశాలమైన ప్లేస్ ఉంది. మొక్కలుగా ప్లేస్ ఉంది. మంచిగా కూర్చోటానికి అయితే మంచిగా ఉంది. ఇదే అనసూయ మాత అమ్మవారు. దర్శనం చేసుకోండి. ఈ గుడి లోపల దత్తాత్రేయ స్వామి, అనసూయ మాత 2 అయితే దేవుళ్ళు అయితే ఉంటాయి. మనం దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ కీర్తన జరుగుతుంది కదా, అక్కడ విష్ణు పురాణం ఇంకా అన్నదాన సత్రం అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్దాం పదండి. ఈ లొకేషన్ మొత్తం గుడి తిరువల బయట సైడ్ లొకేషన్. ఇక్కడ ఇది తడకలతోని ఒక మండపం కట్టిండ్లు. అందులో అయితే 108 హోమాలు అయితే చేయటానికైతే కట్టిండ్లు. అది కూడా చూద్దాం రండి. అంటే యజ్ఞం చేయటం, అంటే యజ్ఞం చేస్తారనలా. అది 108 కట్టిండ్లు లోపల. అవి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అవి చూపిస్తారండి. ఇవైతే సంతు మహర్షులు, సాధవులు, పెద్ద పెద్ద పూజారులు, మహారాజులు అయితే వచ్చారు కదా, వాళ్ళు ఉండటానికైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచిగా తడకలతో వాళ్ళ కోసం అయితే గుడిసెలాగా నిర్మించి వాళ్ళకు మంచిగా ఏర్పాట్లు చేశారు. ఇందులో ఉండటానికి వాళ్ళు పెద్ద పెద్ద మహారాజులు అయితే వచ్చారు. కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఇంకా ఎక్కడి నుంచో వాళ్ళైతే ఇక్కడికైతే వచ్చారు మహారాజులు అయితే.
మీరు వాళ్ళని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికైతే రండి. నాగసాధువులు పెద్ద పెద్ద మహారాజులు అయితే వచ్చారు కదా, వాళ్ళని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఉన్న స్వామి పేరు నాగస్వామి, కాశీ నుంచి వచ్చాడట. ఇప్పుడు నేనైతే అక్కడికి కీర్తన జరుగుతుంది కదా, అన్నదాన సత్రం, అక్కడికైతే వెళ్తున్నాను. ఇక్కడ షార్ట్కట్ దారి, ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఇవి మహారాజుల కోసమే ఏసీలు కూడా పెట్టిండ్రు, వాళ్ళకు ఎండ కొట్టకుండా ఉబ్బరేయకుండా మంచిగా పెట్టిండ్రు. టెంట్లు ఇట్లా గుడిసెలు మంచిగా చేసుకున్నారు అందరు. ఇటు మొత్తం ప్రోగ్రాంలు నడుస్తున్నాయి, కీర్తనాలు, శివపురాణం గినగా దగ్గరలో అవి కూడా 2 3. ఇక్కడ ప్లేస్ కూడా మంచిగా ఉన్నాయి మొక్కలుగా కదా, ఎంత పబ్లిక్ అయినా పడతారు. ఇక అట్లా మహారాజులు పడుతుంది, మనకు కొనియడచ్చు. ఆ కారాలు దగ్గరనే పెట్టుకున్నారు. మళ్ళా మహారాజు ఎక్కుడు కారు ఎక్కుడు ఏం పడ్డా ఇక లీల మంచి లీల కోసం పెద్ద తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే వచ్చు అబ్బో మస్తు పెద్ద గడిలు స్టేజ్. పోలీస్ సెక్యూరిటీ కూడా మస్తున్నది. కుంభమేళ పోయినట్లు కొట్టాడిందిగా అట్లున్నారు పబ్లిక్. లోపల చూద్దాం. మస్తు పెద్ద స్టేజ్ కట్టింది అప్పుడు. इसमें पहली विदेश्वर संहिता है, दूसरी रुद्र संहिता है, तीसरी विनायक संहिता है, चौथी उमा संहिता. ఇప్పుడు మేమైతే అన్నం తినేస్తాము. అన్నం తిన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కీర్తన చూద్దాము. అక్కడ అన్నదాన సత్రం కూడా అక్కడ ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ వంటలు చేసే ప్లేసు. ఇక్కడ చూడండి బగాన్లు, కట్టెలు అన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వంటలు చేస్తున్నారు. ఇటువైపు అన్నం తింటున్నారు మొత్తం. అక్కడ లేడీస్ వాళ్ళకి లేడీసు, జెంట్స్ వాళ్ళకి జెంట్స్, దానికి పెట్టిండ్రు. మంచిగా ఉంది. ఇక్కడైతే వంటలు చేయటానికి, భోజనాలు చేయటానికి, ఇంకా పార్కింగు, ఇంకా స్టేజ్కి ఇక్కడ 25 నుంచి 30 ఎకరాల వరకు అయితే మంచిగా జాగా అయితే ఉన్నది. ఇక్కడ మస్తు పెద్ద జాగా అయితే ఉన్నది. ఇక్కడ ఇవి చూసిందా నల్లలు మంచిగా పెట్టిండ్రు. మొత్తం చిన్న చిన్న పైపులు పెట్టిండ్రు. మస్తు దూరం పెట్టిండ్రు. చేతులు కట్టుకోవటానికి, నీళ్ళు తాగటానికి, అన్నం తిన్నప్పుడు కానీ వాటికి కానీ మంచిగా నల్లలు పెట్టిండ్రు. మస్తు పెద్ద లైన్ ఉన్నది. 2 వైపులా పెట్టిండ్రు నల్లలు. లేడీస్ సైడ్ ఒకటి, మగవాళ్ళు ఇక్కడ సైడ్ దానికి పెట్టిండ్రు. మంచిగా పెట్టిండ్రు. చిన్న చిన్న పైపులు ఇవి మన చేనుల నీళ్ళు వారేలా డ్రిప్ పైపులు, దానికే ఏర్పాటు చేసిండ్రు. మస్తు పెట్టిండ్రు. సూపర్. మస్తు పెట్టిండ్రు. ఇప్పుడు మనం అన్నం తిందాం పదండి. చపాతీ, అన్నము, పప్పు, వంకాయ, పాశము చాలా మంచిగా ఉంది. అన్నదానం అయితే సూపర్ ఉంది ఇక్కడ ఫుడ్ అయితే. ఇక్కడ చూడండి ఇవి ప్లాస్టిక్ ప్లేట్లు కదా, ఇందులోనే తింటున్నారు. అందుకోసం ఇక్కడ ఫ్రీగానే సేవ చేస్తున్నారు. అంటే ప్లేట్లు కడుగుతున్నారు. ఇంకా అందరూ ఉచితంగానే ఇక్కడ ఫ్రీగా సేవ చేస్తున్నారు. వడ్డించే వాళ్ళు, ప్లేట్లు కడిగే వాళ్ళు, ఇంకా ఏదైనా మంచిగా సేవ చేస్తున్నారు ఇక్కడ. మధ్యలో కాలం ఉన్నది. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 సైడ్ల నల్లలైతే ఏర్పాటు చేసిండ్రు. ఈ నీళ్ళు ఆడికి వస్తున్నాయంటే నీళ్ళ ట్యాంకర్లు చూడగా
అటు కనిపిస్తున్నాయి అవే నీళ్ళ ట్యాంకర్లు. డైరెక్ట్ పైపులు పెట్టేసిండ్రు. ఇగో నీళ్ళ ట్యాంకర్లు మొత్తం ఇట్లా పెట్టేసింది చూడండి. బోల్డ్లు ఏం లేవు. 1 2 3 4 నీళ్ళ ట్యాంకర్లు పెట్టిండు చూడండి. నీళ్ళ ట్యాంకర్లు పెట్టిండు చూడు, దగ్గరికి వచ్చిన 4 నీళ్ళ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు సప్లై చేస్తున్నారు. మస్తు పెద్ద ప్రోగ్రామ్ ఇది. ఈ ఊరు పిప్పటిగావు, అదిగావు తాలూకాలో వస్తాయట. బోకర్ కూడా దగ్గర ఉంటుంది. బోకరు తాలూకా అయితే ఒక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతే ఇక్కడికి. ఇప్పుడు మేమైతే అన్నం అయితే తిన్నాము. ఇప్పుడు మేము శివపురాణం కీర్తన జరుగుతుంది కదా, అక్కడికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూసినలా ఎంత మంచిగా ఉన్నది. మస్తు పెద్ద జాగా ఉన్నది. మస్తు నైట్లో ఇక్కడ మంచిగా ప్రోగ్రాంలు జరుగుతాయి. ఇక్కడ కూర్చుండి చూసుకోవచ్చు మనం. మంచిగా ఉంది. ఇక్కడ పెద్ద స్టేజ్ కట్టిండ్రు, ఇంకా దానికి కమాన్ కూడా కట్టిండ్రు. మస్తు సూపర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెల్ఫీలు దిగవచ్చు మనం. మంచిగా సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్ అయితే. ఇక్కడ ఒక శివ విగ్రహం కూడా పెట్టిండ్రు, మంచిగా ఉంది. ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు అందరూ. ठाकुर जी 2 नंबर पे नहीं रहते, वो तो 1 नंबर से भी 1 नंबर पर रहते, 2 नंबर पे नहीं रहते। ये अनुष्ठ प्रमाण गोपुर मठ आदि तीर्थ की स्थापना करे, उत्सव करे और वस्त्र गंध पुष्प धूप दीप और महाराज का सकल रूप है उनका विग्रह और निष्कल रूप है शालिग्राम और सर्वस्वरूप भगवान की प्रतिमा। सूत जी से पूछा, सूत जी वर्णन कर रहे हैं, आप कृपा करके बतावें। भगवान शिव के प्रधान पार्षद नंदिकेश्वर गण ने कहा, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.